సిరీస్ ను సమన్ చేస్తారని గంపెడు ఆశలతో ఉన్న భారత్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. శ్రీలంకకు సిరీస్ ను అప్పగించేసింది. శ్రీలంక సిరీస్ నెగ్గాక శ్రీలంకపై అలవకగా వన్డే సిరీస్ ను కూడా కొట్టేస్తుందని భారత్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అనూహ్యంగా 3 వన్డేల సిరీస్ ను 2 మ్యాచ్ల తేడాతో ఒక మ్యాచ్ టై శ్రీలంక సొంతం చేసుకుంది. మరి ముఖ్యంగా నిర్ణయాత్మకమైన 3వ మ్యాచ్ లో కనీసం పోరాడకుండానే భారత బ్యాటర్లు చేతులెత్తేయడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మ్యాచ్ ఫలితంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పిన్ ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడడంపై ఆందోళన అక్కర్లేదు. అయితే కొన్ని అంశాలపై మేము తీవ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ సందర్భంగా తీవ్ర ఒత్తిడిని చవిచూశాం. టీ20 ప్రపంచ కప్ నెగ్గాక అసంతృప్తితో ఉన్నామనేది జోక్ మాత్రమే. నేను కెప్టెన్ గా ఉన్నంత కాలం విజయదాహం తీరదు. ఈ సిరీస్ లో శ్రీలంక చాలా బాగా ఆడింది. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మేము విఫలమయ్యాం. చివరికి మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. మిడిల్ ఓవర్లలో ఎలా ఆడాలనేది తెలుసుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడింది. మేము ఎక్కడ మెరుగవ్వాలనే దానిపై చర్చించుకుంటాం. సిరీస్ పోయినంత మాత్రాన ప్రపంచం మునిగిపోదు. మా ప్లేయర్లు చానాలుగా నిలకడైన ఆట తీరు కొనసాగిస్తున్నారని రోహిత్ శర్మ తెలిపాడు. నేనిప్పుడు అత్యంత సంతోషకరమైన కెప్టెన్ను. సిరీస్ మొత్తం మా జట్టు అద్భుతంగా ఆడింది. భారత బ్యాటింగ్ లైనప్ బలమైందని తెలుసు. దీంతో మేము ఎంతో మెరుగ్గా ఉండే స్పిన్ పై దృష్టి సారించాం. మా కోచ్ సనత్ జయసూర్య చాలా యాక్టివ్. ఆటగాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చాడు. జట్టులో వాతావరణం చాలా బాగుంది అని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక వ్యాఖ్యానించాడు.